హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ అంటే 25th నవంబర్ మార్కెట్ యొక్క అనాలిసిస్, ఎలాంటి మూమెంట్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఎస్టర్డే వచ్చేసి మనము అంటే ఈరోజు మండే మార్కెట్ అనాలిసిస్ ఏమని చెప్పుకున్నామంటే, నిఫ్టీలో వచ్చేసి 26,150 దగ్గర ఒక స్ట్రాంగ్ బేరిష్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకున్నాం. బట్ ఆ లెవెల్ దగ్గర దాకా నియర్లీ 26,140, 145, 146 దగ్గరికి వచ్చి అక్కడి నుంచి రివర్స్ అయితే అయిందండి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ఎంట్రీ తీసుకోమండి. ఎందుకంటే మనం రెసిస్టెన్స్ జోన్ టచ్ అయ్యి అక్కడ ఒక బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయితేనే మనం ఎంట్రీస్ అనేది తీసుకుంటాము. బట్ ఇక్కడ ఆర్ఎస్ఐ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ మనకు ఒక బుల్లిష్ ఎంట్రీ అయితే వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి 10 o'clock అయితే మనకి ఆ కాల్ సైడ్ అయితే ట్రేడ్ అయితే దొరికిందండి. బట్ అలానే దొరికింది, ప్లస్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. స్టాప్ లాస్ వచ్చేసి 11:15 వరకు ఉంది. అప్పుడు వరకు అయితే లేదు. మనం మ్యాక్సిమం ఒక ట్రేడ్ ఎంటర్ అయ్యామంటే 15 minutes వరకే ఉంటామండి. సో అలా చూసుకుంటే ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, సైడ్ వేస్లో ఉండి డీకే అయితే ప్రీమియం డీకే అయితే అయిందండి. ఇదండి వీడియోలో మనకైతే మన లెవెల్స్ ప్రకారం అయితే ఈరోజు ట్రేడ్స్ అయితే ఏం దొరకలేదండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. నిఫ్టీ వచ్చేసి ఈరోజు 25,108 పాయింట్స్ డౌన్ అయ్యి 25,959 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో వచ్చేసి నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మొమెంటం వస్తే ఈ లెవెల్ దగ్గర 25,850 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి. ఈ లెవెల్ దగ్గర ఖచ్చితంగా మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్లో ఒక బుల్లిష్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయితే మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. కమింగ్ టు అప్ సైడ్ మూమెంట్ అండి. అప్ సైడ్ వచ్చేసి నిఫ్టీ రేపు మార్నింగ్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం వస్తే 26,050 అండి. 26,050 దగ్గర మనం ఖచ్చితంగా పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడు ఇక్కడ బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయితే అప్పుడు మనం అంటే రెడ్ క్యాండిల్స్, ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే ఈ లెవెల్ దగ్గర 26,050 దగ్గర ఫామ్ అయితే అప్పుడు మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 32 పాయింట్స్ డౌన్ అయ్యి 58,835 దగ్గర అయితే మనకి క్లోజ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడైతే మనకు ఒక ఎంట్రీ దొరికిందండి. ఇక్కడ కరెక్ట్గా 1345 అంటే 145కి మనకి ఒక ఎంట్రీ అయితే దొరికింది. టార్గెట్ అయితే మంచి స్ట్రాంగ్ టార్గెట్ అయితే బ్లాస్ట్ అయిందండి. కానీ మనం వీడియోలో ఏం చెప్పుకున్నామంటే మీ అనాలిసిస్ లెవెల్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. ఆ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వచ్చింది. ఎప్పుడు రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్స్ అయింది. మార్నింగ్ 9:30కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్స్ అయింది. బట్ ఆ లెవెల్ బ్రేక్ అవ్వలేదు. ఆ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అవ్వలేదు. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోము. సో ఇక్కడైతే ఎంట్రీ అనేది మనకైతే ఎంట్రీ అయితే హిట్ అవ్వలేదు. సో నెక్స్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది. ఎలాంటి బుల్లిష్ క్యాండిల్ అనేది మన ట్రేడ్ అనేది ఎంటర్ అవ్వము. మళ్ళీ అలానే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ కన్సోలేషన్ అవుతా వచ్చి ఇక్కడ ఈ లెవెల్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కన్సోలేషన్ లెవెల్స్ అని. ప్రీవియస్ వీడియోస్లో కనుక చూస్తే ఈ కన్సోలేషన్ లెవెల్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకి పుట్ సైడ్ అయితే ఎంట్రీ అయితే దొరికిందండి. ఇక్కడ ఈరోజు ఎంట్రీ దొరికింది. టార్గెట్ అయితే చాలా బాగా బ్యూటిఫుల్గా అయితే వచ్చిందండి. బట్ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని అనుకున్నాం. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇదని చెప్పుకున్నాము. ఈ లెవెల్ అయితే ఒక స్ట్రాంగ్ బెరిష్ క్యాండిల్తో అయితే బ్రేక్ అయిందండి. సో అప్పుడు ఏంటంటే మనం ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నా కానీ ఇక్కడ మార్కెట్ క్లోజింగ్ టైంకి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీస్ అయితే ఏం ప్లాన్ చేయమండి. సో కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే ఆ గ్యాప్ ఓపెన్ అయినా కానీ 59,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి.
కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి, రేపు కనుక బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చిన ఈధర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ ఈ లెవెల్ దగ్గర 58,500 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చండి. సో ఈ లెవెల్లో మనకి ఒక కాల్ సైడ్ అయితే ఎంట్రీస్ అనేది దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే ఇక్కడ 58,900 దగ్గర వచ్చి కొంచెం కేర్ఫుల్గా ఉన్నానండి. ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి రేపు. సో కమింగ్ టు సెన్సెక్స్ అండి, సెన్సెక్స్ వచ్చేసి ఈరోజు 331 పాయింట్స్ డౌన్ అయ్యి 84,900 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. సో సెన్సెక్స్లో నిఫ్టీలో మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఒకటే లెవెల్స్ ఉంటాయి, ట్రేడింగ్ చార్ట్ ప్యాటర్న్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి సెన్సెక్స్ నిఫ్టీ ఒకేలా మూవ్ అవుతాయి అండి మ్యాక్సిమం 95%. సో మన ఎస్టర్డే వీడియోస్ వచ్చేసి ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పిన లెవెల్ టచ్ అయితే అవ్వలేదు, దగ్గర దాకా వెళ్ళింది, టచ్ అయితే అవ్వలేదు. ఈ లెవెల్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అని చెప్పుకున్నాము, బట్ ఇక్కడ అలా చూసుకుంటే కానీ ఇక్కడ ఈ లెవెల్లో అంటే ఎస్టర్డే వీడియోలో 85,100 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. అలా చూసుకుంటే కనుక ఇక్కడ అంటే 1430 అంటే 230కి కరెక్ట్గా మనకి గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఆ లెక్కలో చూసుకున్నా కానీ మనకి ఈ క్యాండిల్ ఒక హై మార్క్ చేసుకున్నా మనకి టార్గెట్స్ అనేది మంచిగానే వచ్చినాయండి. బట్ 15 మినిట్సే మనం ట్రేడ్లో ఉంటాం కాబట్టి ఆ ప్రకారంగా చూసుకుంటే మనకు ఓకే టార్గెట్స్ అనేది మంచి ప్రాఫిట్లోనే క్లోజ్ అయ్యి ఉన్నదండి. లేదు మనకి ఇక్కడ ఎంటర్ అయ్యి అలానే ట్రేడ్లో ఉన్నారంటే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వడం బెస్ట్. అలా ఎగ్జిట్ అవ్వనాల పరిస్థితి ఏంటంటే చూసారుగా మీరే, స్ట్రాంగ్ క్యాండిల్ అక్కడ 85,200 నుంచి దగ్గరగా నియర్లీ ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్ దాకా అయితే సింగిల్ క్యాండిల్ వచ్చిందండి సెన్సెక్స్లో. గామా బ్లాస్ట్ అనమాట, ఇట్లాంటినే గామా బ్లాస్ట్ అంటుంటారు. సో కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి, టుమారో అనాలిసిస్ వచ్చేసి సెన్సెక్స్ కనుక ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చినా కానీ డౌన్ సైడ్ మూమెంట్ అప్ సైడ్ మూమెంట్ వస్తే ఐదర్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ 85,200 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందండి. ఈ లెవెల్లో మనకు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ లెవెల్లో పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి, డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి 84,600 అండి. 84,600 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉంది. ఈ లెవెల్లో మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మనం కాల్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అలానే ఈ లెవెల్లో 85,100 దగ్గర కేర్ఫుల్గా ఉండండి, ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి, మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 112 పాయింట్స్ నెగిటివ్ అయితే క్లోజ్ అయ్యి 13,000 డౌన్. మిడ్ క్యాప్ నిఫ్టీ 112 పాయింట్స్ డౌన్ అయ్యి 13,738 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. సో కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి, మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే అనాలిసిస్ అన్ని లెవెల్స్ అన్ని డిలీట్ చేశానండి, ఎందుకంటే ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ అసలు ఏం వర్కౌట్ అవ్వలేదు. అంటే మనం డ్రా చేసుకున్న లెవెల్స్ అసలు ఏమి టచ్ కాకుండానే డౌన్ సైడ్ మూమెంట్ అయితే వచ్చింది. సో అది నెక్స్ట్ పార్ట్ అండి. సో అందుకని నేను లెవెల్స్ అన్ని డిలీట్ చేసేసాను. ఇది వచ్చేసి ఫ్రెష్ అంటే లెవెల్స్ ఎక్కువగా అంటే ఇక్కడ నిఫ్టీలో కానీ ఇన్ని లెవెల్స్ ఉండి ఇన్ని లైన్స్ ఉండి చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. నేనే మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ లెవెల్స్ అన్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే లెవెల్స్ అనేది హైలైట్ చేస్తూ ఉంటానండి, లైక్ ఇలా. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ట్రేడ్ చార్ట్ చూడంగానే మనకి ఇంకా చూడాలనిపించాలి కానీ ఇదేంద్ర బాబు ఎట్టుందని భయపడకూడదు, అది నా ఒపీనియన్. సో కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి, మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇస్తే 13,800 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందండి. ఈ లెవెల్లో మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి, డౌన్ సైడ్ మూమెంట్ వచ్చేసి 13,700 అండి. 13,700 దగ్గర మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అలానే ఇక్కడ 13,750 దగ్గర అయితే సైడ్ వైజ్ టు బేరిష్ అండి, ఇక్కడ నుంచి కూడా మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి.
ఇదండి మన అనాలిసిస్. సో ఇప్పుడు నిఫ్టీలో, అలానే సెన్సెక్స్లో, అలానే బ్యాంక్ నిఫ్టీలో, అలానే మిడ్ క్యాప్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ అంటే టుమారో అనాలిసిస్కి స్ట్రాంగ్ సపోర్ట్, అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందని చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు నిఫ్టీ అండి. నిఫ్టీ వచ్చేసి రేపు మార్కెట్కి అంటే 25/11 అంటే నవంబర్ 25 మార్కెట్కి వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి నిఫ్టీలో 26,050 అండి. 26,050. అలానే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 25,850 అండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీలో రేపటి అనాలిసిస్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 59,000 అండి. 59,000 వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ రేపటి మార్కెట్కి. అలానే కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 58,500 అయితే రేపు బ్యాంక్ నిఫ్టీకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 59,000 అండి. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ వచ్చేసి రేపు మార్కెట్కి అంటే 25th నవంబర్ మార్కెట్కి వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 85,200 అండి. అలానే కమింగ్ టు సపోర్ట్ జోన్ అండి. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 84,600 అండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి రేపు మార్కెట్కి అంటే 25th నవంబర్కి వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 13,700 అండి. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 13,800 అండి. ఈ వీడియో నచ్చితే మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఖచ్చితంగా లెవెల్స్ అయితే డైలీ అబ్జర్వ్ చేయండి అండి. ఖచ్చితంగా ట్రేడ్స్ అయితే దొరుకుతాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.